AJ24 న్యూస్కి స్వాగతం. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో అత్యాధునిక గ్యాస్ట్రో చికిత్సలు. డాక్టర్ పెద్ది కిరణ్ వెల్లడి. జీర్ణ వ్యవస్థ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు అంతర్జాతీయ స్థాయిలో వైద్యం ఇక సామాన్యులకు అందుబాటులో ఉందని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం హన్మకొండ బ్రాంచ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పెద్ది కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులతో ఈ విభాగం ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి కేంద్రంగా సేవలు అందిస్తుందని డాక్టర్ పెద్ది కిరణ్ పేర్కొన్నారు. రోగులకు సత్వరమే ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేసేందుకు వీలుగా హై డెఫినిషన్ ఇమేజింగ్ సిస్టంలతో కూడిన అత్యాధునిక ఎండోస్కోపీ సూట్లు సోమాజిగూడలో అందుబాటులో ఉన్నాయన్నారు. 24 గంటల అత్యవసరమైన సేవలు, అడ్వాన్స్డ్ ఐసీయూ సపోర్ట్తో పాటు సిటీ, ఎంఆర్ఐ, ఇన్వెస్టిగేషనల్ రేడియాలజీ వంటి హై ఎండ్ డయాగ్నోస్టిక్ సేవలు ఒకే చోట లభిస్తాయని తెలిపారు. రోగులకు సమయం వృధా కాకుండా బ్లడ్ బ్యాంక్, రౌండ్ ద క్లాక్ ఫార్మసీ సేవలను ఆసుపత్రి సమకూరుస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల పర్యవేక్షణలో ఇక్కడ చికిత్సలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా ఎసిడిటీ, రిఫ్లక్స్, దీర్ఘకాలిక కడుపు నొప్పి, అజీర్ణం, ఐబీపీఎస్, కాలేయ వ్యాధులు, ఫ్యాటీ లివర్, హైపర్టెసిస్, సిట్రోసిస్ మరియు లివర్ ఫెయిల్యూర్ ఆధునిక పరీక్షలు, అప్పర్ జిఐ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ప్యాంక్రియాటైటిస్, జీర్ణాశయ, రక్తస్రావం, ఉదరక్షయ వంటి క్లిష్టమైన సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలిపారు. ముందుతోనే కాకుండా రోగి సంరక్షణలో భాగంగా ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు, నివారణ చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని డాక్టర్ పెద్ది కిరణ్ తెలిపారు. ఈరోజు మనం జీర్ణకోశ వ్యాధుల గురించి మనందరిలో కూడా జీర్ణకోశ వ్యాధులు ఎక్కువగా ఇంక్రీజ్ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. చేంజింగ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయితే, మన స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల ఈ అన్నింటి వల్ల డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ జరుగుతున్నాం రోజులో. సో మనందరిలో కూడా జీర్ణకోశ వ్యాధులు ఎక్కువగా చూస్తున్నాం ఈ కారణాల వల్ల. వాటి గురించి చెప్పడానికి నేను హైదరాబాద్ నుంచి వరంగల్ రావడం జరిగింది అనుకోండి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే జీర్ణకోశ వ్యాధులు ఏవైతే ఉన్నాయో, రిఫ్లెక్స్ డిసీజ్ కామన్గా మనం గ్యాస్ ప్రాబ్లం అనుకుంటుంటాము, అండ్ రిఫ్లెక్స్ డిసీజ్ అనుకుంటాము. గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ కానీ, అల్సర్ ప్రాబ్లం కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, లివర్ పరంగా జబ్బులు కానీ, అంటే హెపటైటిస్, లివర్ సిరోసిస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఆల్కహాలిక్ హెపటైటిస్ కానీ, అండ్ లివర్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాటిస్ సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. అక్యూట్ ప్యాంక్రియాటిస్, క్రానిక్ ప్యాంక్రియాటిస్, ప్యాంక్రియాటిస్ క్యాన్సర్స్ ఇవన్నీ పోతే మన జీర్ణకోశ 4 to 6 మీటర్స్ పొడుగు ఉండొచ్చు అన్నమాట. ఆ చిన్న పేగులో ఇంకో వ్యాధిని గుర్తించడం చాలా కష్టమే. సో ఈ మధ్యకాలం ఏంటంటే డబుల్ బెలూన్ ఎండోస్కోపీ అంటారు. అంటే చిన్న పేగులో కూడా వెళ్ళి దాంట్లో వ్యాధిని గుర్తించి దాన్ని బయాప్సీ తీయడం, సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ చిన్న పేగు వ్యాధి గురించి చెప్పుకోవాల్సింది ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు. దాన్ని 2 రకాలుగా చెప్తుంటాం, అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రాన్స్ డిసీజ్. మనం ఒక 10 years బ్యాక్ చూసినట్టయితే ఐబీడీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఇండియాలో చాలా అరుదుగా చూసారు. కానీ ఇప్పుడు మన ఉత్పాదన తేడా కానీ, వాతావరణ మార్పుల వల్ల కానీ మన వరల్డ్ మొత్తంలో కూడా ఇండియా అనేది 2nd highest అని చెప్పుకుంటుంది. సో ఈ వ్యాధి కూడా సరైన సమయంలో గుర్తించినట్టయితే చాలా అనేక రకమైన మోడర్న్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. యశోద సోమాజిగూడ ఏంటంటే వీఆర్ ఆల్సో రికగ్నైజ్డ్ ఫర్ ఐబీడీ అనమాట. సెంటర్ ఫర్ ఐబీడీ అని సర్వీసెస్ చేయడం జరుగుతుంది. త్రూఅవుట్ ద కంట్రీ నుంచి కూడా మన సెంటర్కి పేషెంట్ రావడం జరుగుతుంది. సో అనేక రకమైన క్లినికల్ ట్రయల్స్ రన్ చేస్తుంటాము, మోడర్న్ ట్రీట్మెంట్స్ ఇస్తుంటాము. సో ఈ విధంగా అంటే క్యాన్సర్ అనేది మన అన్నవాళ్ళలో కానీ, స్టమక్లో కానీ, చిన్న పేగులో కానీ, పెద్ద పేగులో కానీ, ప్యాంక్రియాస్లో కానీ, లివర్లో కానీ జరగడం చాలా కామన్గా చూస్తుంటాం. సో వీటన్నిటికీ మనం ఒక ఎక్కడ చూసినా కూడా పేషెంట్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈ వ్యాధులతో సఫర్ అయ్యే వల్ల నెంబర్ రోజు ఇంక్రీజ్ అవుతున్నట్టు మనకి ఎప్పుడైనా కూడా ఒక కాంప్రిహెన్సివ్ డైజెస్టివ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం యశోద హాస్పిటల్ సోమాజిగూడలో మేము టీమ్ ఆఫ్ 5 గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్స్ ఉన్నాము. హాస్పిటల్లో కూడా ఏంటంటే అధునాతన ఎక్విప్మెంట్, ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ కానీ, అండ్ క్లినికల్ సర్వీసెస్ కానీ, స్పెషలిస్ట్ క్లినిక్స్ కానీ, ఎస్పెషల్లీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ క్లినిక్ కానీ, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ కన్సల్టెన్సీ ద్వారా మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా వీఆర్ వెల్ సపోర్టెడ్ విత్ అదర్ స్పెషాలిటీస్. అంటే గ్యాస్ట్రోఎంటరాలజీ ఒక మన మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఒకటే సరిపోదు అనమాట. పేషెంట్స్ సడన్గా సర్జరీ అవసరం పడవచ్చు, సడన్గా ఒక రేడియోలాజికల్ ప్రొసీజర్ అవసరం పడవచ్చు. సో ఈ సందర్భంగా ఏంటంటే మనకి వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ సర్జికల్ టీమ్ కానీ, రేడియాలజీ టీమ్ కానీ,
పెథాలజీ టీం కానీ ఇంటెన్సివ్ కేర్ టీం కానీ సడన్గా పేషెంట్ బ్లడ్ వామిటింగ్తో వస్తుంటారు, చాలా సిక్ అయిపోతారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఒక్కరు పని సరిపోదు అనమాట. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత ఉండాలి. ఐసీయూ ఇంటెన్సివ్ కేర్లో అన్ని సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే మనం కూడా గ్యాస్ట్రోంట్రాలజిస్ట్గా ఒక ట్రీట్మెంట్కి జస్టిఫై చేసిన వాళ్ళు అవుతాం. సో ఇవన్నీ చూడడానికి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో కాంఫిడెన్స్గా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాలైన మన జీవకోశ వ్యాధులు కూడా సరైన విధంగా డయాగ్నోసిస్ చేసి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం, ఫర్దర్ కాంప్లికేషన్ రాకుండా ఉండడం జరుగుతుంది. ఎండోస్కోపీ సర్వీసెస్ కూడా చాలా అధునాతంగా పరికరాలు వచ్చాయి. ప్రొసీజర్స్ కూడా చాలా మోడర్న్ ప్రొసీజర్స్ వచ్చాయి అన్నమాట. ఇంతకుముందు ఏంటంటే మనం ఎండోస్కోపీ అనగానే ఓన్లీ మన అన్నవాహికల సులభంగా చూసి అల్సర్ డయాగ్నోసిస్ వరకు సరిపోయింది. కానీ ఈ మధ్యకాలంలో ఎండోస్కోపీ యూజ్ చేసే చికిత్సా విధానం కూడా చాలా రకాలుగా వచ్చాయి. బ్లడ్ వామిటింగ్ అయినప్పుడు అల్సర్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని క్లిప్ చేయడం, బ్యాండింగ్ ద్వారా అన్నవాహికలో ఉన్న నరాలు వాపు వచ్చినప్పుడు దాన్ని బ్యాండింగ్ చేసి ఆ రక్త ప్రసరణ నిర్వహించడం. ఇదే కాకుండా ఈఆర్సీపీ అంటాం, అంటే గాల్ బ్లాడర్లో స్టోన్ జారిపడి బయల్ పైప్లో పడ్డప్పుడు ఎండోస్కోపీ ద్వారా సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా బయల్ పైప్ స్టోన్ క్లియర్ చేసి తర్వాత సర్జరీకి వెళ్ళడం. అండ్ ఎండోస్కోపీకి అల్ట్రాసౌండ్ అంటే మనం ఎండోస్కోపీకి ఒక